శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 95వ సర్గమునందు సభామధ్యమున సీతాదేవి తన పతిత్రతను శబ్దపూర్వకంగా నిరూపించుటకై శ్రీరాముడు ఆదేశించుట గురించి వివరింపబడినది. శ్రీరామచంద్ర ప్రభువు మునులతో, రాజులతో, వానరులతో కూడి శ్రావ్యమైన కుశలవుల మధురగానమును ఇట్లు పెక్కుదినములు వినెను. కుశలవులు గానము చేయుచుండగా శ్రీరాముడు వారి కంఠస్వర తీరమును బట్టి వీరు సీతాదేవి కుమారులు అయి ఉండవచ్చునని ఊహించెను. వెంటనే ఆ ప్రభువు స్వబుద్ధి ప్రేరణతో సత్వర్తన గల దూతలను పిలిపించెను. పిదప మహాత్ముడు ఆ నిండు సభలో వారితో ఇట్లు పలికెను. దూతలారా, పూజ్యుడైన వాల్మీకి మహర్షి కడకు వెళ్ళి నా మాటలుగా ఆయనతో ఇట్లు పలుకుడు. సీతాదేవి పవిత్ర చరిత్ర అయినచో, ఆమె ఎట్టి దోషములు లేనిచో, ఆమె వాల్మీకి మహాముని అనుమతిని పొంది ఈ సభలో తన సచ్చీలమును ప్రమాణపూర్వకంగా నిరూపించుకొనవలెను. ఈ విషయమున ముందుగా వాల్మీకి మహర్షి అభిప్రాయమును తెలుసుకొనుడు. పిదప తన పతిత్రతను గూర్చి ఈ సదస్సులకు విశ్వాసము కలిగించే విషయమున సీతాదేవి యొక్క మనసులోని మాటను ఎరింగి వెంటనే ఇచ్చటికి వచ్చి నాకు తెలుపుడు. జనకుని కూతురైన సీతాదేవి రేపు ప్రాతకాలమున ఇచ్చటికి రావలెను. నన్ను గూర్చిన జనాపవాదమును తొలగించుటకై ఆమె ఈ సభలో ప్రమాణము చేయవలెను. శ్రీరాముడు పలికిన మిగులు ఆశ్చర్యకరములగు ఈ మాటలు విని ఆ దూతలు వాల్మీకి ఉన్న కుటీరము కడుకు చేరిరి. దివ్య తేజస్సులతో విరాజిల్లుచున్న ఆ మహాత్మునకు వారు ప్రణమిల్లి శ్రీరాముడు పలికిన మృదు మధుర వచనములను ఆ మునికి తెలియచేసిరి. అప్పుడు దూతలు పలికిన మాటల ద్వారా శ్రీరాముని మనోగతమును ఎరింగి మహాతేజస్వి అయిన ఆ ముని వారితో ఇట్లనెను. దూతలారా, మీకు శుభమవుగాక. శ్రీరాముడు కోరినట్లు జరుగును. సీతాదేవి తన పతిదేవుడు చెప్పినట్లు చేయగలదు. స్త్రీకి పతియే దైవము కదా, ఆయన మాట ఆమెకు శిరోధార్యము. ఆ మహర్షి పలుకుండు విన్న వెంటనే ఆ దూతులు అందరూ శ్రీరామచంద్ర ప్రభు కడకు విచ్చేసిరి. అనంతరము వారు ఆ మహారాజునకు ఆ ముని వచనములను తెలిపిరి. మహాత్ముడైన వాల్మీకి ముని యొక్క మాటలను విన్నంతనే శ్రీరాముడు మిగుల సంతుష్టుడాయెను. పిదప ఆ ప్రభువు సభలోనున్న ఋషులతో, రాజులతో ఇట్లు వచించెను. మహాత్ములారా, పూజ్యులైన మీరును మీ శిష్యులను అట్లే రాజులను వారి అనుచరులను సీతాదేవి శపథమును విందురుగాక. అంతేకాదు, ఆమె శీలంపై అపవాదమును మోపిన ప్రాకృతులు కూడా కోరుకున్నచో ఆ ప్రమాణ వచనములను వినవచ్చును. మహాత్ముడైన శ్రీరాముని వచనములను విన్న పిమ్మట ఋషి ప్రముఖులు ఎల్లరును ముక్తకంఠముతో భలే భలే అనుచు పలికిరి. పిమ్మట రాజులు, నరశ్రేష్ఠ, ఈ భూమండలమున ఇట్లు పలుకుట నీకే చెల్లును, ఇతరులకు అసాధ్యము అనుచు మహాత్ముడైన శ్రీరాముని వేనేల కొనియాడిరి. అంతటా శత్రు సంహార దక్షుడైన రఘురాముడు సీతాశపథము రేపు జరుగును అను తన నిర్ణయమును ప్రకటించి వారందరినీ పంపించి వేసెను. మహాత్ముడైన ఆ రాజశ్రేష్ఠుడు ఇట్లు చక్కగా విచారణ చేసి మరునాడు సీతాదేవి శపథము జరుగునట్లు నిశ్చయించెను. అనంతరము ఆ మహానుభావుడు పూజ్యులైన సమస్త మునులను, రాజులందరినీ తమ తమ స్థానములకు వెళ్ళుటకై అనుమతించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు 95వ సర్గం సమాప్తం.